మచా, నాకో డౌట్ రా. ఏంటి? మీ ఆవిడి కోపం వస్తే కిరణ్ బేడి అని ప్రూవ్ చేసింది. కానీ మీ ఆవిడ్నెవరో అవమానిస్తుంటే అంత కోపం వచ్చినోడివి సడన్ గా ఎందుకు ఆగిపోయావురా? ఎందుకో తెలుసుకోవచ్చా మచా? రేయ్, నిజానికి నాకు వాడిని నిలువున పాతేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నేను వెళ్ళేసరికి లక్ష్మి వాడికి సరైన సమాధానం చెప్పారు. అందుకే ఆగిపోయాను. అంతేకాదురా, లక్ష్మి చిన్నప్పటి నుంచి తనకేం సమస్యలు వచ్చినా ఒంటరిగానే పోరాడుతూ పెరిగింది. తనకి ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే అంతగా నచ్చదురా. అందుకే అక్కడే ఆగిపోయాను. నిజమేరా. ఏదేమైనా మీ ఆవిడ చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తుంది గాని ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం లేడీ హిట్లరే. అందుకే నువ్వు కన్విన్స్ చేయలేకపోతున్నావు. ఒరే, నువ్వు నా ఫ్రెండువా లేదా శత్రువువా? రే, ఇప్పుడెందుకు డౌట్ వచ్చిందిరా? లేకపోతే ఏంట్రా, నన్ను ప్రశాంతంగా ఉంచాల్సింది పోయి ఇలా చీటికి మాటికి చిరాకు పడతావేంట్రా? కానీ ఒక విషయం అర్థం కావట్లేదురా. నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదు, లేదంటే నువ్వే నీ భార్యని అర్థం చేసుకుని సైలెంట్ గా ఉంటున్నావో అర్థం కావట్లేదురా. ఎందుకంటే కనీసం నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిదేం లేదురా. తనకి నేనంటే చాలా ఇష్టం. నేను త్వరగా ఇంట్లో నిజం చెప్పేసి తనని తీసుకెళ్ళిపోవాలని లక్ష్మి కూడా కోరుకుంటోంది. కానీ తన నిజాయితీ, ఆదర్శాలు నాకు లక్ష్మిని దగ్గర కాకుండా చేస్తున్నాయిరా. కానీ నువ్వేంటో తనకి అర్థమయ్యేలా చెప్పాలి మావా. అప్పుడే కదా తను అర్థం చేసుకుంటుంది. రే, మా పెళ్లికి ముందు మేము ఫస్ట్ కలిసినప్పుడే తను క్లియర్గా చెప్పేశారా, తనకు అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా తనకు అస్సలు నచ్చరని. అది తెలిసి కూడా నేను చాలా అబద్ధాలు చెప్పానురా. ఇందులో తన తప్పేం లేదురా. తప్పంతా నాదే. లక్ష్మి, అశ్విన్ సార్ ఇరిటేషన్తో లోపలికి వెళ్లారు. కొత్తగా ఏముంది, ఆయన ఎప్పుడు అంతే కదా. అవును, ఇంతకీ సార్ ఎక్కడికి తీసుకెళ్లారు? అదొక పెద్ద కథ విజయ్. పర్లేదు, చిన్న కథగా చెప్పు. మేము బ్యాంక్కి వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది మా ఆయన పని చేస్తున్న బ్యాంక్. వెరీ ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత? అది జరిగింది. ఇంత రచ్చ జరిగిందా? ఈ అశ్విన్ సారు ఈ జన్మకి మారడు. నా మీద గాని అలా అందరి ముందు ఫ్రస్ట్రేట్ అయ్యుంటే నా స్టైల్లో బుద్ధి చెప్పేదాన్ని. తప్పు విజయ్, అలా అనకూడదు. ఎంతైనా మనకి వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి. హలో మేడం, మరీ అంత మంచితనం పనికిరాదు. అది సరే, అప్పుడు మీ ఆయన అక్కడే ఉన్నారా? ఉన్నారు. మరి అశ్విన్ సార్ నీ మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటే మీ ఆయన చూస్తూ ఊరుకున్నారా? అవును, సైలెంట్ గా ఉన్నారు. భార్య మీద ప్రేమ ఉంటే అశ్విన్ ని లాగి పెట్టి కొట్టేవాడు. లేదు విజయ్, అశ్విన్ సార్ మీద ఆయనకి పట్టరాని కోపం వచ్చింది. ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా అశ్విన్ సార్ మీద చేయి చేసుకునేవారేమో. కానీ అలా చేస్తే నాకు నచ్చదని, మా ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని ఆయన ఆగిపోయారు. ఇప్పటికే నాకు అబద్ధం చెప్పారని ఆయన గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ అశ్విన్ సార్ మీద సీరియస్ అయ్యి సీన్ క్రియేట్ చేయడం ఎందుకని చూస్తూ నిలబడ్డారు. అది కాదే, మీ ఆయన గురించి నీకంతా తెలుసు. మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. మరెందుకు హరన్న మీద ఎందుకు కోపం? కొంచెం అడ్జస్ట్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆయనంటే నాకు ప్రేమ ఉంది, గౌరవం ఉంది. అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ నిజం దాచడం నాకు నచ్చలేదు. తప్పు ఎవరు చేసినా అది తప్పే. మా ఆయన తప్పుని సరిదిద్దుకునేంత వరకు నేను ఇలాగే ఉంటాను. నువ్వు ఒక్కసారి ఫిక్స్ అయ్యావంటే ఎవ్వరు చెప్పినా వినవు కదా. నేనైతే మీరిద్దరు తొందరగా కలిసిపోయి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను.